నల్గొండ జిల్లాలో 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బ్రదర్స్ పునఃనిర్మించిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కుంభాభిషేక మహోత్సవంలో కేటీఆర్ పాల్గొంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైదిక క్రతువు గత 3 రోజులుగా కొనసాగుతోంది. ఇక కేటీఆర్ పర్యటన ఏర్పాటును పర్యవేక్షిస్తున్న నల్గొండ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉరుమట్ల గ్రామంలో శ్రీ శివాలయంకి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కృష్ణారెడ్డి ఇక సొంత నిధులతో నిర్మించినటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఇక గత 15 సంవత్సరాల నుంచి కూడా వీవీఐపీల రాకతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా శోభను సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి రేపు ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలోనే ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇక ఉరుమడ్లలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమాలు కావచ్చు, ఇక 3 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఏం జరుగుతుంది? శ్రీ 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 పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేకం మరి 5వ తారీఖు నుంచే ప్రారంభమై మరి హోమ కార్యక్రమాలు కానీ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తంతు నడుస్తూ ఉన్నాయి. దగ్గర 50 మంది ఋత్వికులతోటి మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి చాలా సంతోషం. మరి ఇది మా ఉరుమడ్ల గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయం ఈ శివాలయం. దగ్గర 400 సంవత్సరాలకు ఉన్నటువంటి ఈ శివాలయం శిథిలమై దీపాన్ని కూడా నోచుకొని ఉన్నటువంటి సమయంలో మరి ఇంత పెద్ద గ్రామంలో కనీసం దేవాలయం లేకుండా శివాలయం మూతబడిపోయి మరి ఆ విధంగా ఉంటే బాగుండదని ఆలోచన చేసి ఆ రోజులలోనే మరి మా అన్న కృష్ణారెడ్డి అయినా నేను మరి ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించాలి, నిర్మాణం చేయాలి, మరి శిథిలంలో ఉన్నటువంటి దేవాలయాలను నిర్మాణం చేస్తే మంచిదట అని అప్పుడు ఆలోచన చేసి ఈ యొక్క దేవాలయాన్ని 2004-5లో మరి నిర్మాణం స్టార్ట్ చేసి 2010లో మరి పూర్తి చేసి మరి మన జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన చేతుల మీద మరి ఈ యొక్క దేవాలయాన్ని 2010లోనే ప్రతిష్ఠించి మరి భారీ ఎత్తున 4.5 గంటలు ఇక్కడే ఉండి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీద ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం ఇవాళ పుణ్యక్షేత్రంగా మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నల్గొండ ఉమ్మడి జిల్లాలో మరి ఈ యొక్క శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా మహాకుంభాభిషేకం చేయాలని మరి తలంపు తీసుకొని మరి సంకల్పం తీసుకొని మరి మన నుంచి ప్రారంభం చేసినాం. మరి ఈ కార్యక్రమానికి మా గ్రామస్తులందరూ కూడా పూర్తి సహకారంతో మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. మరి ఈ యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమానికి కూడా మరి కల్వకుంట్ల తారక రామారావు గారి పిలవగానే మరి నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని మరి రేపు రాబోతూ ఉన్నారు. రేపు 11 గంటలకే ఈ యొక్క ఆలయానికి వస్తున్నాడు. మరి ఈ యొక్క ఆలయానికి వచ్చి మా శివుడు మరి ఖచ్చితంగా ఆయనకు మంచి చేయాలని కూడా నేను భగవంతుని కోరుకుంటున్నా. ఎవరైనా ఏ భక్తుడైనా జిల్లా కానీ రాష్ట్రం కానీ ఇంకెక్కడి నుంచి వచ్చినా ఈ యొక్క శివాలయంకి వచ్చి వాళ్ళ మనసులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక కావాలని ఆ భగవంతుని కోరుతున్నా. ఎందుకంటే గతంలో కూడా ఒక లీడర్ వచ్చింది, ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మరి అట్లనే ఖచ్చితంగా కల్వకుంట్ల తారక రామారావు కూడా ఈ రాష్ట్రానికి అధిపతి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మా యొక్క శివుడి ఆజ్ఞతోటి ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మరి దళపతి కావాలని కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని రేపు మరి భారీ ఎత్తున మరి ఈ యొక్క జిల్లా ప్రజలు కానీ మా యొక్క మరి దేవాలయానికి సంబంధించిన భక్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మీరు చెప్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిన్న రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్లా చూస్తారు ఆ విషయం? ఇక అవి కేసీఆర్ మీద మాట్లాడే అంత మరి జ్ఞానం లేని వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఒక వ్యవస్థ, కేసీఆర్ ఒక శక్తి, కేసీఆర్ ఒక ఈ రాష్ట్రానికి ప్రతి కుటుంబానికి తండ్రిలాగా వ్యవహారం చేసిండు.
ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా వ్యవహారం చేసిండు, ప్రతి ముసలమ్మకు కొడుకులాగా వ్యవహరించిండు, ప్రతి ఒక్కరికి కడుపు నింపిండు, రైతులకు కడుపు నింపిండు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చిండు, రైతులకు వ్యవసాయానికి మరి పెట్టుబడి ఇచ్చిండు. మరి ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు, దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. మరి దేశానికే మరి అన్నం పెట్టే దాంట్లో 5-6 రాష్ట్రాలలో మన రాష్ట్రాన్ని నుంచి చేర్చిండు. ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల హృదయాలలో ఉన్నటువంటి కేసీఆర్ గురించి ఎవరేం మాట్లాడినా ఆకాశం మీద ఉంచితే ఎవరి మీద పడుతుంది? ఉంచినోని మీద పడుతుంది. ఆ ఉంచినోడు ఎవరంటే రేవంత్ రెడ్డి. రైట్, ఇక చివరిగా చెప్పండి, బ్రహ్మస్థూల శివలింగ అంశాలు కలిగినటువంటి ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా భక్తులకు నెరవేరుతాయని చెప్పి కూడా నమ్మకం ఉంది. ఈ దేవాలయంలో రేపు జరగబోయే మహాకుంభాభిషేకానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మీ ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు? చివరి భారీ ఎత్తున వస్తారు, ఇంకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చిన ప్రతి భక్తుడు కూడా మరి దేవాలయంలోకి వచ్చి మరి రేపు మార్నింగే మరి కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం ఉంది, తర్వాత పూర్ణావతి ఉంది, తర్వాత బోనాలు ఉన్నాయి, తర్వాత నైటు శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఉంది. అన్నిట్లలో పాల్గొని మరి ఆ దేవుడి ఆశీస్సులు పొంది ప్రతి కుటుంబం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా గ్రామ ప్రజలు చల్లగా ఉండాలి, బాగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రావద్దు, సమృద్ధిగా వర్షాలు కురవాలి, వాళ్ళకు అన్ని విధాల మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో వెలిసినటువంటి ఈ శివాలయంకి సంబంధించి ఎంతో ప్రత్యేకంగా భక్తులంతా కూడా వేల సంఖ్యలో ఇక్కడ దర్శించుకుంటున్న నేపథ్యం ఉంది. రేపు ఉదయం కేటీఆర్ ఈ ప్రాంతానికి రావడమే కాకుండా ఈ ఆలయంలో జరగబోయేటువంటి మహాకుంభాభిషేకంలో పాల్గొన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి చెప్తున్నారు. ఇక్కడ ప్రజలంతా కూడా స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరినీ రావాల్సిందిగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, ఉరుమడ్ల గ్రామం నుంచి.